Hi friends, welcome back to my channel Bunny Gamer. ఈరోజు ఆడబోతున్నాం సూపర్ మార్కెట్ సిమ్యులేటర్. న్యూ గేమ్ క్రియేట్ చేసేద్దాం. సూపర్ మార్కెట్ సిమ్యులేటర్ నాకు కొంచెం అలవాటు లేదనమాట. ఈ గేమ్ కొత్త ట్రై చేస్తున్నా. నాకైతే తెలియదు. అమ్మ కొంచెం ఏదో ట్యూటోరియల్ చూసి వచ్చిన అనమాట. ఇది ఒకటి రాయడం, ఇది ఇంకా ఇది ఒకటి చాలా పర్చేసుకోవడం. మన వీడియోకి ఎవరైనా ఇంతవరకు ఎవరైనా వీడియో చూస్తే లైక్ చేయండి. ఎవరైనా కొత్త వారు చూస్తుంటే మన ఛానల్ చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా 200 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో నా ఫ్రెండ్స్ తొందరగా కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నా. ఈ మధ్య ఎందుకు వీడియోస్ రావట్లే అంటే ఎస్ఐటి ఎగ్జామ్స్ వల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పటి నుంచి ఇక డైలీ తీయడానికి ట్రై చేస్తా. మనం మైన్క్రాఫ్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేసినాం కదా కొత్తగా. ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, మనం ఇంకా చాలా చేసేది ఉందన్నమాట సూపర్ మార్కెట్ సిమ్యులేటర్లో. చేద్దాం, కంటిన్యూ చేస్తాను అనమాట. మనమైతే ఈ వీడియోస్ని ఒక మైన్క్రాఫ్ట్ వీడియో ఒక డేకి అంటే వీక్లో ఒక 3 వీడియోస్ పెడతా ఫ్రెండ్స్. మైన్క్రాఫ్ట్ అయితే ఈ సూపర్ మార్కెట్ సిమ్యులేటర్ 3 పెడతా వీక్లీ. ఇంకొక గేమ్ కూడా ట్రై చేయాలనుకుంటున్నా. అది ఇంకా చెకింగ్లో ఉన్నా, బాగుందా లేదనేది. ఇది 4 పెట్టేద్దాం. 3 రూపీస్ లాభం. ఇది అంతే 4 పెడదాం. మార్కెట్ ప్రైస్ కన్నా కొంచెం ఎక్కువ పెడుతున్నా ఫ్రెండ్స్, అంతే. కొంచెం కంట్రోల్ కావట్లేదు అనమాట. ఈ 5 పెడదాం. చూద్దాం, 3 అంటే 4 పెట్టచ్చు. ఓపెన్ చేయాలన్నమాట సూపర్ మార్కెట్ని. నేనైతే అప్పుడు ఆడుతుంటాను ఫ్రెండ్స్, ఇప్పుడైతే మర్చిపోయాను. మన ఫస్ట్ కస్టమర్ 1 రూపీ ఇచ్చేస్తే వెళ్ళిపోతాడు. 5 రూపీస్ మన అకౌంట్లో పడిపోయినాయి అంటే 4 రూపీస్. కస్టమర్స్ రావడం స్టార్ట్ అయ్యారు. మనం కూడా లాభాలకే వెళ్ళాలి. కార్డ్ కొంచెం అలవాట్లేదు కదా ఫ్రెండ్స్, కొంచెం అటు ఇటు అవుతుంది స్క్రీన్. అంతే అండి, 1 రూపీ వెళ్ళిపోవచ్చు. మన షాప్లో స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ న్యూ స్టాక్ తెప్పిద్దాం ఫ్రెండ్స్. అలా సిటీ తిరుగుదాం అప్పటిదాకా. బాగుంది ఫ్రెండ్స్ సిటీ అయితే బాగుంది కదా ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సిటీ బాగుందో లేదో. నాకైతే నచ్చింది, సిటీ అయితే బాగుంది. మన పెట్టిన డబ్బులు అయితే మనకు వచ్చేస్తున్నాయి. కొంచెం అలవాట్లేదు ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువ షేక్ అయిపోతున్నాం. అంటే చిన్న డాట్ ఉంది, ఆ డాట్ మీద ఏదైనా ఆపాలి. దాని గురించి కొంచెం లేట్ అయిపోతున్నాం. ఒక్కొక్కటి సార్ ఎక్కువ తీసుకోండి. తొందరగా కస్టమర్స్ వస్తే నేను కూడా తొందర చేసేస్తాను అనమాట.
తొందరగా సార్, తొందరగా ఒకటి తీసుకోండి. రెండు ప్రైజ్ రెండు తీసుకోరు. థ్యాంక్ యూ సార్. సార్ అయితే మనకి 91 రూపీస్ పెట్టిండు. అదే వెళ్ళిపోండి సార్. మనం లెవెల్ 2కి అయితే వెళ్ళబోతున్నాం. సార్ అయితే ఏమేమో తీసుకొచ్చిండు. 2 ఐటమ్స్, క్యాష్, $1. ఇలా ఉండాలి సార్. చేంజ్ తెచ్చుకోవాలి, బాగుంటుంది. మీరు చేంజ్ తెచ్చుకోండి. నాకు కూడా మనం ఫ్రెండ్స్ మనమైతే మైన్క్రాఫ్ట్లో అయితే ఒక హౌస్ అయితే బిల్డ్ చేస్తున్నాం అనమాట. ఆ వీడియో ఏదైనా చూడాలనుకుంటే మన ఛానల్ మీద చూసేయండి. మనకి ఇక్కడ టాస్కులు ఉన్నాయన్నమాట. ఆబ్జెక్ట్స్ అని పర్ఫామ్ చెక్అవుట్స్ 25 చేస్తే ఏమో టాస్క్ కంప్లీట్ అవుతాయి అన్నమాట. చెప్పండి సార్. మనం లెవెల్ 2కి దగ్గరలో ఉన్నాం. ఎవరు రాలేదు. మస్తు అందరూ వాళ్ళ కస్టమర్స్తో నిండిపోవాలి మన షాప్. ఏం చేయవచ్చు దీంతో? ఏమా ఫ్రెండ్స్, మనకంత ఫ్రెండ్స్ నాకు కొంచెం అలవాట్లేదు. అందరూ వచ్చే టైం తీసుకోవట్లేదు. లేదంటే బాగానే ఆడతాం. కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. నేనైతే ఆఫ్లైన్లో అయితే గ్రైండ్ చేస్తాను అనమాట. ఎందుకంటే రొటీన్ చూపిస్తే ఏం నచ్చగా ఫ్రెండ్స్. అందు నుంచి అప్లోడ్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఏదైనా గ్రైండింగ్ ఇస్తాను అంటే ఏం లైసెన్స్ ఏం కొనా, ఏం ఫర్నిచర్ అని అంత వీడియోలు అనుకుంటా. ఓన్లీ నేను ఆఫ్లైన్లో గ్రైండింగ్ మాత్రమే చేస్తాను. యూస్ 100 రూపీస్ అయితే అయిపోయింది మన అకౌంట్లో. లెవెల్ 2 వెళ్ళిపోయినాం. ఫస్ట్ ఎపిసోడ్లో లెవెల్ 2 అనమాట. అమ్మ ఫ్రెండ్స్ అందులో వెళ్ళిపోయినాము. నాకు ఒక చిన్న భయం అయిపోయింది అనమాట అందులోకి వెళ్ళాం. కానీ ఓహో, ఇందులో కూడా ఇచ్చిండు ఆప్షన్. కౌంటర్ క్లోజ్, కౌంటర్ ఓపెన్. చీకటి అవుతుంది, లైట్ పోయిందా. Excitation. Turn on lights and task episode. $21 checkouts కంప్లీట్ అయ్యాయి. స్టాక్ అంతా అయిపోయిందిరా. స్టాక్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తుండగానే ఉన్న స్టాక్ కూడా అయిపోయింది. ఫస్ట్ షాప్కి వచ్చేద్దాం.
వచ్చిన థ్యాంక్స్. క్లోజ్ చేసేద్దాం. సేవ్ అవుతుంది గేమ్. స్టార్ట్ నెక్స్ట్ డే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్.